ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయందువు. ఈవెన్ దో ఐ వాక్ త్రూ ద డార్కెస్ట్ వ్యాలీ, ఐ విల్ ఫియర్ నో ఈవిల్, ఫర్ యు ఆర్ విత్ మీ. 23వ దావీదు కీర్తన 4వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కుమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవన ప్రయాణంలో ఎదురయ్యే లోయల గురించి మనం మాట్లాడితే, ఈ లోయ అనేది ప్రయాణంలో ఒక లోతైన ప్రదేశం. అక్కడ సూర్యరశ్మి త్వరగా చేరదు, అందుకే చీకటి ఎక్కువగా ఉంటుంది. దావీదు దీనిని గాఢాంధకారపు లోయ అని పిలిచాడు. మన జీవితంలో ఆర్థిక ఇబ్బందులు, ఆత్మీయుల మరణం లేదా తీరని వేదన ఇలాంటివి ఎదురైనప్పుడు మనం అలాంటి చీకటి లోయలో ఉన్నట్లు భావిస్తాం. అయితే ఈ వాక్యం మనకిచ్చే గొప్ప వార్త ఏమంటే, ఆ లోయలో మనం నివసించటం లేదు, కేవలం సంచరిస్తున్నాం. అంటే దానికి ఒక ముగింపు ఉందని అర్థం. ఈ లోయ ఎందుకు అవసరమో తెలుసా? గొర్రెలు ఒక పర్వతం నుండి మరొక పర్వతానికి వెళ్ళాలంటే లోయ గుండా వెళ్ళక తప్పదు. అలాగే దేవుడు మనల్ని ఒక ఉన్నత స్థితి నుండి వేరొక ఉన్నత స్థితికి తీసుకెళ్లేటప్పుడు మధ్యలో ఈ లోయలు వస్తాయి. అవి నిన్ను అంతం చేయటానికి కాదు సుమా, నీ విశ్వాసాన్ని మలచటానికి. దేవుడే అనుమతించిన దారి అదిని గ్రహించాలి. విశాలమైన పచ్చిక బయల్లో ఉన్నప్పుడు గొర్రె కాపరిని చూడగలుగుతుంది, కానీ చీకటి లోయలో గొర్రె కాపరిని చూడలేదు. కేవలం ఆయన స్వరాన్ని మాత్రమే వినగలదు. ఈ దినం ఈ మాటలు వింటున్న నీవు, ఒకవేళ నీకు దేవుడు కనబడకపోయినా ఆయన నీ ప్రక్కనే ఉన్నాడని, నిన్ను విడువని ఎడబాయని దేవుడువని నువ్వు గ్రహించి ధైర్యము తెచ్చుకో. నీ భయమే నీ కళ్ళను కప్పేస్తుంది తప్ప ఆయన ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టలేదు. అవిశ్వాసుల మనోనేత్రాలకి గురుడితనము కలుగు చేస్తుంది యుగ సంబంధమైన దేవత అని లేఖనం మాట్లాడుతుంది. ఆయన విడువను ఎడబాయనని వాగ్దానము చేసిన దేవుడు నీకెప్పటికీ దూరంగా లేడు. నువ్వు ఒంటరివి కావని గ్రహించు, ధైర్యం తెచ్చుకో. ప్రతి ఇరుకు నుండి, ప్రతి ఆపద నుండి ఆయన నిన్ను రక్షిస్తాడు, విడిచిపెట్టడు. అంతేకాదు సుమా, అవసరమైతే క్రమశిక్షణలో ఉంచి నిన్ను సరైన మార్గములో నిలవబెడతాడు ఆయన. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరివైనా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నిన్ను ప్రేమించి నీతో ఉదయకాలం సూటిగా మాట్లాడుతున్నాడు. నీవు ఆయన దృష్టిలో ఎంతో శ్రేష్టమైన వ్యక్తివి. ఈరోజు అడుగుతున్నాడు కదా, నువ్వెందుకు వణికిపోతున్నావు, ఎందుకు భయపడుతున్నావు? అంతా అయిపోయింది, నాకు వెలుగు రాదని నువ్వు ఆలోచన చేస్తున్నావేమో. నీవు నీ పాత అపనమ్మకాన్ని, ఈ లోక సంబంధమైన భయాలన్నీ నువ్వు విడిచిపెట్టే అని అంటున్నాడు. నీ కాపరినైనా నా వైపు చూడు. నువ్వు ఒంటరిగా ఉన్నానని అనుకోవడమే సాతాను నిన్ను కృంగతీయటానికి వేసే మొట్టమొదటి ఎత్తుగడ. ఆ అబద్ధాన్ని నమ్మొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు సుమా, నీవు లోయలో ఉన్నప్పుడు దేవుడు నీకు మరింత దగ్గరగా ఉంటాడు. ఆయన నీ చెయ్యి పట్టుకొని నడుస్తున్నాడు. ఆయన నీకు ముందుగా నడుస్తూ మెట్టగా ఉన్న స్థలాలను సరళము చేసే దేవుడు. ఈ లోయను దాటి అవతల ఒడ్డుకు నువ్వు వెళ్ళబోతున్నావు. ఎందుకో తెలుసా? నీ ఒంటరివి కాదు. నీ ప్రయాణంలో నీతో పాటు నీ దేవుడు నీ చెయ్యి పట్టుకొని నడుస్తున్నాడు. నువ్వు అవతల ఒడ్డుకు వెళ్ళినప్పుడు అక్కడ నీ కొరకు ఒక గొప్ప విందు సిద్ధముగా ఉంది. చీకటి ఎక్కువగా ఉందంటే వెలుగు వచ్చే సమయం దగ్గర పడిందని అర్థం. నీకన్నా ముందుగా నీ కాపరున్నాడు. నీ సమస్యల లోతును చూసి భయపడకు. దేవుడు మర్చిపోయాడు, ఆయన వదిలేశాడు అని నిరాశ చెందకు. నీవు నీ భయాలను విడిచి ఆయన నాతో ఉన్నాడన్న నిశ్చయితలోనికి నువ్వు రా. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న
నేపథ్యంలో నీ హృదయంలో ఏముంది? భయమా, వాక్యమా? ఆలోచన చెయ్యి. ఈరోజు లోకపు బెదిరింపులకు భయపడుతూ ఎవరో ఏదో అన్నారని, ఏదో కీడు జరుగుతుందని ఆందోళన చెందుతున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ సమయాన్ని కేవలం శత్రువుల గురించి ఆలోచించటానికి, నీ బలహీనతలను లెక్క పెట్టుకోవడానికి వృధా చేయకు. నీ ప్రక్కనే శక్తివంతుడైనటువంటి దేవుడు, నిన్ను ప్రేమించేటటువంటి దేవుడు, నీ కొరకు ప్రాణము పెట్టిన దేవుడు నీ పక్షముగా నీ ప్రక్కనే ఉన్నాడని ధైర్యం తెచ్చుకో. నీవు మరణ ఛాయల మధ్య ఉన్నా నీతో పాటు ఉన్న జీవాధిపతి నిన్ను సురక్షితముగా వాటి నుండి బయటకు తీసుకుని వస్తాడు. ధైర్యముతో, విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ఈ నూతన దినపు ప్రయాణాన్ని ప్రార్థనతో ఆరంభిద్దామా? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం నీ మాటల ద్వారా మమ్మలను బలపరిచి స్థిరపరిచినందుకు, ధైర్యపరిచినందుకు మీకు వందనాలు నాయన. చీకటి లోయలో ఉన్న నీ బిడ్డలకు అయా మీరు ధైర్యము అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మీరు వారితో ఉండి వారిని ఆదరించి మీరు బలపరచువాడవని అవిశ్వాసముతో నీతో కొనసాగటానికి సహాయము దయచేయండి. భయము నుండి విడుదల కలిగించి నూతనపరిచి నీకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరముగా మీరు నిలవబెట్టమని, మహిమగల పాత్రగా యజమానుడు వాడుకొనటానికి యోగ్యమైన పాత్రగా మీరు సిద్ధపరచమని, సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.